బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైందా? రాష్ట్ర ప్రభుత్వ విజయోత్సవాలకు ధీటుగా కమలనాథులు నిరసనలకు పిలుపునివ్వబోతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా స్కెచ్ సిద్ధం చేసుకుంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ. డిసెంబర్ 1 నుంచి 6 వరకు కూడా నిరసనలకు తెలంగాణ బీజేపీ టీబీజేపీ సిద్ధమవుతోంది. 6 అబద్ధాలు 66 మోసాల పేరిట నిరసనలకు పిలుపునిస్తోంది భారతీయ జనతా పార్టీ. డిసెంబర్ 6న సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభను ప్లాన్ చేస్తోంది. సభకు జాతీయ నేతలను తీసుకొచ్చే ప్లాన్లో ఉంది. వైఫల్యాలపై రాష్ట్ర స్థాయిలో ఛార్జ్ షీట్ విడుదల చేయాలంటూ బీజేపీ నిర్ణయించుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఎటువంటి ప్లాన్తో వెళ్తున్నారు? మరి ముఖ్యంగా ఇక్కడ వ్యూహం ఏంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి? ఏకత్వంలో కాంగ్రెస్ ఏడాది పాలన విజయోత్సవాలను కౌంటర్ ఇచ్చేందుకు కూడా బీజేపీ సిద్ధమైంది. దానికోసం ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా బీజేపీ రేపటి నుంచి యాక్షన్ ప్లాన్ కూడా మొదలెట్టనుందని చెప్పచ్చు. ఎందుకంటే అటు ఏడాది పాలన తాము చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వైపు కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకుంటే వాటిని కాంగ్రెస్ అటు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అవి గ్యారంటీలు కాదు, హామీలు కాదు. ఒకవైపు 6 అబద్ధాలు 66 మోసాలతో కూడా ప్రజల్ని వంచి ఇటు అధికారంలోకి వచ్చిందని చెప్పి కూడా ఇప్పటికైతే బీజేపీ కౌంటర్ ఇస్తున్న కౌంటర్ ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించినటువంటి రేపటి నుంచి ఒక 6 రోజుల షెడ్యూల్ కూడా ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. అందులో భాగంగా రేపు అటు రాష్ట్ర నేతలు కూడా కిషన్ రెడ్డి చేతుల మీద, రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీద కూడా ముందుగా అటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల పైన కూడా చార్జ్ షీట్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఏ హామీ ఇచ్చి ఎక్కడెక్కడ రైతులను కానివ్వండి, మరొక పక్క అటు వివిధ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రైతు కూలీలు రైతులు కానివ్వండి, ఇట్లా గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా ఒక చార్జ్ షీట్ విడుదల చేస్తే ఆ చార్జ్ షీట్ విడుదల చేసిన అనంతరం ఇదే చార్జ్ షీట్ జిల్లా స్థాయి కాన్స్టిట్యూన్సీలకు కూడా తీసుకెళ్లి వాటికి కూడా అక్కడ జిల్లా స్థాయిలో విడుదల చేసిన అనంతరం కూడా 2-3 తేదీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 2-3 తేదీల్లో కాన్స్టిట్యూన్సీ అంటే నియోజకవర్గాల మొత్తం కూడా బైక్ ర్యాలీలు చేపట్టి ఊరుగా తిరగాలి. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అబద్ధపు హామీలను ప్రజల్ని మద్దతిస్తుందని చెప్తూనే మీరు ఇచ్చినటువంటి చార్జ్ షీట్ ఏదైతే ఉందో అటు ప్రతి ఇంటికి చేరేలా కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుంది. గతంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఏ విధంగా అయితే గ్యారంటీ కార్డు పేరుతో ఇంటింటికి ఇచ్చింది, అదే విధంగా కూడా కాంగ్రెస్ మోసాల పైన ఆ చార్జ్ షీట్ ఇవ్వడమే కాకుండా అసలు ఉన్నటువంటి వారు ఏ దానికి అసలు కాంగ్రెస్ తో మోసపోయారు అని చెప్పి ఒక ఫిర్యాదు పత్రాన్ని కూడా తయారు చేశారు. ఆ ఫిర్యాదు పత్రంలో హైదరాబాద్ బాధితులు కానివ్వండి, మూసీ బాధితులు కానివ్వండి, రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి బాధితులు కానీ ఇటువంటి అంశాలు దేంతో కూడా ఒకవైపు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో కూడా తను బాధితులు ఉన్నారన్న వివరాలు పేర్కొనాలి అని చెప్పి కూడా ఒక పత్రాన్ని కూడా తయారు చేసింది. ఈ పత్రానికి సంబంధించి ఒకవేళ ఎవరైతే ఈ పత్రం నింపని వారు ఉంటారో తగురంగా వాళ్ళ కోసం ఒక మిస్డ్ కాల్ నంబరు లేదంటే నేరుగా కాల్ చేసి వాళ్ళ వివరాలను నమోదు చేసి వాళ్ళు ఎక్కడ కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీకి తమకు నెరవేర్చలేదు ఆ హామీని కూడా డైరెక్ట్ గా అందులో కూడా అంటే మొన్న ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన డైరెక్షన్స్ అనుకోవాలా? డెఫినెట్ గా ఢిల్లీ వెళ్ళినాక ముందు ఉంటుకుంటే యాక్షన్ ప్లాన్ ప్రభుత్వం వచ్చి ఏడాది కావాల్సింటాం ముందుగా 3 నెలలు ఒకవైపు కూడా సమయం ఇచ్చాము. ఆ తర్వాత 6 నెలల పరీక్షలు కూడా కాంగ్రెస్ ఉంటే ఆ తర్వాత ఏడాది పరీక్షలు కూడా ముగిసినాయి. కానీ కాంగ్రెస్ ఇందులో ఫెయిల్ అయిందని చెప్పి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండా మాటలతో కూడా గారడి చేస్తూ కూడా పబ్బం గడుపుకుంటున్నారని చెప్పి ఇప్పటికే బీజేపీ నేతలు మండిపడడం అయితే ఎన్నికలకు మరో 4 ఏళ్ళు ఉండగా ముందస్తుగా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. మరొక పక్క మోడీని కలిసిన అనంతరం కూడా నేతల తీరులో కూడా మార్పు అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగా ఈ 5 రోజులు రేపటి నుంచి 6 రోజు కార్యక్రమాలు ఒకవైపు ముందుగా కూడా 5 రోజులు చేపట్టి 2-3 ఇందాక చేపట్టడం 6వ తేదీన భారీ బహిరంగ సభ. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ కు సంబంధించి వచ్చే నెల 7వ తేదీతోనే ఏడాది పూర్తి అవుతుంది కాబట్టి దానికి కౌంటర్ గా ముందు రోజునే సరూర్ నగర్ స్టేడియంలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ అబద్ధాలు కాంగ్రెస్ హామీల పైన కూడా నిలదీసి రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళి ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టాలని చెప్పి కూడా బీజేపీ ఒకవైపు భావించి ముందుకెళ్తుంది. రైట్ శ్రీధర్, మొత్తంగా అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ విజయోత్సవాలకు ధీటుగా కమలనాథులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు నిరసనలు వ్యక్తం చేయడానికి.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా స్కెచ్ సిద్ధం చేసుకుంటోంది బీజేపీ. డిసెంబర్ 1 నుంచి 6 వరకు నిరసనలకు తెలంగాణ బీజేపీ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. 6 అబద్ధాలు 66 మోసాల పేరిట నిరసనలకు పిలుపునిచ్చింది బీజేపీ. డిసెంబర్ 6న సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభను ప్లాన్ చేస్తోంది. సభకు జాతీయ నేతలను తీసుకొచ్చే ప్లాన్లో ఉంది. వైఫల్యాలపై రాష్ట్ర స్థాయిలో ఛార్జ్ షీట్ విడుదల చేయాలంటూ భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.